రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కులగణన కానే కాదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సర్కారు జారీ చేసిన ఏ ఉత్తర్వులోనైనా కులగణన అని పేరు ఉంటే చర్చకు సిద్దమని ఆయన సవాల్ విసిరారు. కేంద్రం జనగణనలో భాగంగా సమగ్రంగా కులగణన చేస్తుందని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్దితో పనిచేస్తుందని వివరించారు. 33 జిల్లాలకు 32 జిల్లాల్లో జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందన్న కిషన్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో 1,16,000 కోట్ల పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 2014 తర్వాత మౌలిక వస్తువుల విషయంలో దేశంలో నవశకం ఆరంభమైందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసినటువంటి ఏ సర్కులర్ లో కుల గణన లేదు, క్యాస్ట్ సర్వే అని మాత్రమే ఉంది. అది కూడా తూతూ మంత్రంగా నామ మంత్రంగా చేశారు. ఏ రోజు కూడా దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు. పకడ్బందీగా చేయాలని కోరాము. మత ప్రాతిపాదికన ముస్లింలను బీసీలలో జోడించొద్దని కోరాము. ఈ రోజు భారత ప్రభుత్వం పాపులేషన్ సెన్సస్ చేయబోతున్నామో పక్కాగా ఈ దేశంలో 140 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి భారతీయులందరికీ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి కులగణన జనగణన అన్ని ఉంటాయి. ఎక్కడ రోల్ మోడల్ మీది? మీరు చేయలేదు కులగణన, మీ రోడ్ మోడల్ ఎట్లా అవుతుంది? అసలు నువ్వు కులగణన చేయకపోతే ఒక సర్కులర్ చూపిమను. తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటిది క్యాస్ట్ సెన్సస్ అనే పదం ఒక్కటి చూపిస్తే నేను చర్చకు వస్తా. ఒక్క పదం చూపిమను. ఇన్ని సర్కులర్స్ జిల్లాల వరకు పంపించారు కదా. క్యాస్ట్ సెన్సస్ తెలంగాణ ప్రభుత్వం చేసిందంటే నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను.